రోజు రోజుకి జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందా అంటే నిజమనే చెప్పాలి. జనసేనలోకి ఇటీవలే వలసలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి నాయకులు జనసేనలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో పాలనతో పాటు పార్టీపై దృష్టి పెడుతున్నారు సేనాని పవన్ కళ్యాణ్. క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఒక బలీయ శక్తిగా జనసేన ఎదగబోతోందా? ఈసారి పొత్తు ఉన్నా లేకపోయినా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే స్థాయికి చేరుకుంటుందా? Let's watch this story. రెండు 2019లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన జనసేన ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అసలు ఉనికే లేని బీఎస్పీ రోజురోజుకు ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని జనసేన బోల్తా పడింది. 2019 తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్లో చాలా మార్పు వచ్చింది. రాజకీయంగా ఎంతో పరిణితి చెందారు. రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలని మొదట్నుంచి భావించే పవన్ కళ్యాణ్ ఆ దిశగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. క్షేత్రస్థాయిలో తమ బలం ఎంతో తెలుసుకున్నారు. తన వెంట నడిచే నిఖార్సైన కార్యకర్తలు, నేతలు ఎవరనేది తెలుసుకున్నారు. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటున్న జనసేనను మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంది. పవన్ కళ్యాణ్కు ఉన్న ఇమేజ్కు మరోసారి గుర్తింపు వచ్చినట్లయింది. దీంతో జనసేనకు కొండంత బలమొచ్చింది. క్రమేణా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించారు జనసేనాని పవన్ కళ్యాణ్. 2022 నాటికి జనసేన పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా వైసీపీ లాగేసింది. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోకుండా జనసేనాని ముందుకు కదిలారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు. వారాహి యాత్రల పేరుతో సామాన్య జనానికి మరింత చేరువయ్యారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి టీడీపీని కూడా ఎన్డీఏలో చేర్చడంలో విజయం సాధించారు. ఎన్నికల ముందే విజయం కళ్ల ముందు కనిపించింది. క్షేత్రస్థాయిలో జనసేనకు ఉన్న బలం ఆధారంగా కూటమి పొత్తులో భాగంగా చాలా తక్కువ సీట్లు తీసుకున్నారు. ఎన్నో విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. తీసుకున్న 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీలలో 100% స్ట్రైక్ రేట్ సాధించాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. సేనాని పిలుపు మేరకు జనసేన కార్యకర్తలు కృషితో 100% స్ట్రైక్ సాధించారు. ఆ ఒక్క గెలుపే పవన్ కళ్యాణ్కు జాతీయ స్థాయిలో గొప్ప పేరు తీసుకొచ్చింది. ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా మారింది జనసేన. ఎన్నికల అనంతరం కూడా జనసేనకు ఆదరణ పెరిగింది. దీంతో జనసేనలోకి చేరికలు మొదలయ్యాయి. పాలనలో పాటు పార్టీ బలోపేతంపై కూడా దృష్టి సారించారు పవన్ కళ్యాణ్. ఇతర పార్టీల నుంచి జనసేనలోకి నేతలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి సీనియర్లు సైతం జనసేన గూటికి చేరుతున్నారు. దీంతో పార్టీ ప్రతిష్ఠ కూడా పెరుగుతోంది. అండ చూసి కొండపాకాలి అనే సామెతను బాగా నమ్మిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తానే స్వయంగా ఓడిపోవడంతో పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినా మొక్కవోని దృఢ సంకల్పంతో అడుగులు ముందుకేశారు. ఆ సంకల్ప బలమే నేడు డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టిందని అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం పార్టీలోకి భారీగా వలసలు రావడంతో పార్టీ బేస్ పెరుగుతోంది. దీంతో కార్యకర్తల్లో ఇంకా ఉత్సాహం పెరుగుతోంది. ఏ పార్టీకైనా మనుగడ ముఖ్యం. మనుగడ లేకపోతే పార్టీకి వీరాభిమానులైనా జారిపోతారు. ఈ క్రమంలోనే పార్టీని మరింత బలోపేతం చేయడానికి జనసేనాని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు వైసీపీలో కీలక భూమిక పోషించిన నేతలు జనసేన పార్టీలో చేరుతున్నారు. టీడీపీలో ఇప్పటికే స్థానిక నాయకత్వం బలంగా ఉండడంతో జనసేనలో చేరితే భవిష్యత్తు బాగుంటుందని భావిస్తున్న నేతలు పవన్ చెంతకు చేరుతున్నారు. మొన్నటి వరకు జనసేనకు సరైన నాయకత్వం లేదని వాదించిన వాళ్లు నోరు మూసే విధంగా జనసేనలోకి నేతలు చేరికలు జరుగుతున్నాయి. స్థానికంగా బలమైన నాయకత్వం ఏర్పడుతోంది. పార్టీకున్న బలం ఆధారంగానే పొత్తుల్లో సీట్లు డిమాండ్ చేయాలని గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చెప్పడం అందరికీ తెలిసిందే. క్షేత్రస్థాయిలో క్యాడర్తో పాటు ఆ క్యాడర్ను ముందుకు నడిపించే నేతలు లేకపోతే ఎన్నికల మేనేజ్మెంట్లో వెనుకబడిపోవడమే కాకుండా పరాజయం పాలయ్యే అవకాశాలుంటాయి.
గతంలో ఈ అనుభవాన్ని చవిచూసింది జనసేన. దీంతో ఇప్పుడు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పైగా పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించేది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉండాలంటే గ్రామాలలో అభివృద్ధి కనిపించాలి. అప్పుడే కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గ్రామాలకు నిధుల వరద పారిస్తున్నారు పవన్ కళ్యాణ్. దీంతో ఇప్పుడు పార్టీ క్యాడర్ గ్రామ స్థాయిలో పెరుగుతోంది. జనసేనకు క్షేత్రస్థాయిలో ఎంతలా ఆదరణ పెరుగుతోందంటే ఈసారి పొత్తు ఉన్నా లేకపోయినా ఎక్కువ సీట్లలో పోటీ చేయడానికి అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద నవ్విన నాపచేనే పండినట్లు జనసేన రోజురోజుకి తన బలాన్ని పెంచుకుని ఒకప్పుడు జనసేనను తక్కువ భావంతో చూసిన వాళ్లకు చెంపపెట్టులా మారుతోంది. చూడాలి మరి ముందు ముందు ఇంకా ఎన్ని చేరికలు ఉంటాయో.